బయటకు వచ్చేసింది పక్కన పెట్టేసింది. ఉన్న వీక్స్ మాత్రం శివంగిలా ఆడారండి. నిజంగా సూపర్. కామెడీ పరంగా హౌస్లో చూసుకుంటే అవినాష్ గారు, మీరు, అలాగే టేస్టీ తేజ గారు ముగ్గురు హౌస్. మీకు ఇప్పుడు ఉన్న ఐదుగురులో అంటే రేపు వచ్చేస్తున్నారు కాబట్టి ఐదుగురులో ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎంటర్టైనర్స్ని విన్నర్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఈసారి ఎంటర్టైనర్స్ని ఎవరైనా విన్నర్ చేస్తే బాగుంది. బికాజ్ అవినాష్ని అందరూ సుడిగాడు అది ఇది అంటున్నారు కదా, బట్ స్టిల్ ఆయన ఆడి గెలుచుకున్నవే కానీ ఏది లక్కతో చేతిలో పెట్టింది లేదు. ఓన్లీ వన్స్ ఎవిక్షన్స్ యూజ్ చేశారు తప్ప రిమైనింగ్ అన్ని టాస్క్లు ఆడిండు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేసిండు, హౌస్లో ఉన్నాడు. ఇవన్నీ లక్క కిందకి ఎలా వస్తాయో నాకు తెలీదు. నామినేషన్స్లోకి రాపోవడం అనేది వాళ్ళ మిస్టేక్ కాదు. అంటే ఈవెన్ నేను కూడా ఒక్కసారి వచ్చాను, బట్ నేను ఎప్పుడు ఎవరిని నామినేట్ చేయొద్దు, నేను ఉండాలి ఇన్ని వీక్స్ అని ఏం లేదు. చెయ్యాలంటే చేయొచ్చు. అయినా హౌస్లో అనేది నామినేట్ అవ్వకపోతే బెటర్ కదా మేడం. నామినేట్ అవ్వాలని రూలే ఉంది. నేను అదే అంటాను, ఇప్పుడు నామినేట్ అవ్వకపోవడం వల్ల ఒక్కసారి అవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ లేక వచ్చాను అంటున్నారు కదా. సో నామినేట్ అయినా ఓకే నాకు, నేను ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వెళ్తున్నప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యేలా. ఒకవేళ నామినేట్ అయినా నేను ఎలా ఆడుతున్నాను అనేది ఇంపార్టెంట్. సో నామినేషన్స్ గురించి ఎప్పుడు భయం లేదు. స్టిల్ అది ఒక పాయింట్ చూపిస్తారు కాబట్టి మనం ఏం చేయలేము. దట్స్ ఫైన్. లెగ్ అంటే లెగ్ మీకు ఫ్రాక్చర్ ఉన్న చాలా గేమ్స్ ఆడారు. అలాగే రీసెంట్గా మెగా చీఫ్ అవ్వడానికి నేను బయట జనాల్ని నేను పబ్లిక్ టాక్ తీసుకుంటాను. నేను ప్రతిరోజు చూస్తా. వాళ్ళు అడిగినప్పుడు ఈ వీక్ ఏమనిపించింది అంటే మాకు రోహిణి గారి వల్ల లేడీస్ కి ఉందని అనిపించింది. మీకు లోపల ఆడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఆ టాస్క్ ఫినిష్ అంటే ఎక్కిన తర్వాత ఓకే ఏది ఏమైనా నేను దిగకూడదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఛాన్స్ మళ్ళీ నాకు రాదు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. ఇదే లాస్ట్ మెగా చీఫ్, ఎట్లయినా గెలవాలి. నన్ను 0 అన్నోళ్ళు ఉన్నారు, ఫైర్ లేదన్నోళ్ళు ఉన్నారు, అందుకే సీజన్ 3లో కనబడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉండే. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మెగా చీఫ్ విన్ అవ్వాలి అని నించున్నా కదలకుండా. కాన్సన్ట్రేషన్ అంతా కుండ మీదే ఉండింది. సో ఏదేమైనా నించోవాలని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకున్నప్పుడు నాకు ఇదంతా కట్స్, సో అది కూడా అయింది. బట్ అవన్నీ ఓర్చుకొని అవ్వాలని ఒక దీంతో నించున్నా. అయ్యా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే ప్రౌడ్ మూమెంట్. అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో నేను వెళ్ళిన తర్వాత ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అదే. మాకు కోవే సర్ల గారు నిజంగానే జీ తెలుగులో మీరు కొంచెం కష్టం సీరియల్ అప్పటి నుంచి మాకు బాగా తెలుసు. ఒక్కసారి కోవే సర్ల గారిని ఇప్పుడు వదిలేను, వాయిస్ లేదు నిజంగా. నేను హౌస్ లో చేసాను నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు లేదు నాకు. సరే ఓకే. ఇంకా అంటే అవినాష్ ఆట కానీ, నిఖిల్ ఆట కానీ, గౌతమ్ ఆట కానీ రీసెంట్ గా ఈ వీక్ మిమ్మల్ని అదే గౌతమ్ అలాగే ఇద్దరు గొడవ పడ్డారు కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? గొడవ పడ్డ దాని గురించి ఏం చెప్పలేమండి. నామినేషన్స్ అదే సేవింగ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు గౌతమ్ ఒక మాట అన్నాడు, దాని నుంచి నిఖిల్ ఒక మాట అన్నాడు. సో అట్లా మాట్లాడుకున్నారు. అదే కలర్ రౌండ్లో కూడా కంటిన్యూ అయింది. మళ్ళీ నిఖిల్ ఒక మాట అంటాం. సో ఈయన సారీ చెప్పమన్నప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు, ఆయన సారీ చెప్పినప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు. దాని తర్వాత ఇద్దరు జెన్యున్ గా సారీ చెప్పుకున్నారు. ఫస్ట్ అంటే చాలా అంటే ఒకటి వచ్చింది అనమాట. మీరు వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయిన తర్వాత అదేమన్నా జరిగింది? నేను చూడలేదు. విష్ణు గారు ఆట ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి. సరే, ఉన్న అమ్మాయిల్లో ఎవరంటే బాగా ఇష్టం? ప్రేరణ. నేను ఓపెన్ గా బిగ్ బాస్ కి చెప్పాను, అది ప్రేరణ చాలా మంచిది. ఓకే. విష్ణుప్రియ ఎప్పుడైనా సిగరెట్ తాగిందా నువ్వు ఉన్నప్పుడు? ఎప్పుడైనా? నేను చూడలేదు బ్రో. అంటే బయటకైతే సిగరెట్ తాగిన పిక్స్ అయితే వచ్చాయి. నాకు తెలియదు, నాకు ఐడియా లేదు దాని గురించి. చూడలేదా? నాకు ఐడియా లేదు. విష్ణుప్రియ ఆట ఎలా ఉంటుంది హౌస్లో? ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు పృథ్వీతో లవ్ ట్రాక్ అనేది ఎండ్ అయిపోయింది. మీకు అనిపించిందేమో, మీకైతే అనిపించలేదా? ఫ్రెండ్షిప్ అది. అంటే బయటకు వచ్చిన వాళ్ళతో చాలా మందికి లవ్ అయితే ఉంది. నాకైతే ఏమండి ఓపెన్ అప్ అయ్యి ఆవిడే మొత్తం మాట్లాడి చెప్పింది, దాని గురించి నేను చెప్పేది ఏముంది? మరి నువ్వు ఫ్రెండ్షిప్ అన్నా కదా? ఫ్రెండ్షిప్ అనే చెప్పింది ఆవిడ కూడా. లేదు, నేను ఉన్న స్టార్టింగ్ లో 4-5 వీక్స్ అప్పుడు నేను లేను, అప్పుడు ఏం జరిగింది తెలియదు. మేము వెళ్ళినప్పుడు మా ముందు ఓపెన్ అప్ అయ్యి చెప్పింది ఈజ్ ఏ ఫ్రెండ్ టు మీ, అండ్ అతను కూడా అదే చెప్పాడు. ఒక మంచి ఫ్రెండ్షిప్ బాగుంటుంది వాళ్ళ మధ్య. కానీ మరి మీ రాయల్ క్లాన్ వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు నామినేట్ చేసిన రీజన్ ఏంటి? నువ్వు ఓన్లీ ఆటేం ఆడట్లేదు. నేను చేశానా? నువ్వు కాదు. మరి ఒక్క నిమిషం, నేను చేసిన ప్రశ్న నన్ను అడుగు, ఎవరో చేసిన నన్ను అడుగుతావేంటి? ఓకే సరే. ఇప్పుడు బస్తా టాస్క్ ఉంది కదా, బస్తాల టాస్క్ లో బల్ల దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ చేసావు యష్మితో. బాబు ఇది తీయడం తప్పు కాదు, రూల్లో ఇది లేదు అంటే, ఒకసారి బల్ల మీద వేసేసిన తర్వాత దాన్ని తీయకూడదు అనేది అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ చేసావు కదా. పెద్ద గొడవ అయితే అయ్యింది, కానీ యష్మి మాత్రం పాయింట్ అయితే మాత్రం మీకు ఇవ్వలేదు, వాళ్ళకే ఇచ్చింది. అప్పుడు నీకేమనిపించింది? అంటే అది కరెక్టేనా? ఆ పాయింట్ కరెక్టేనా యష్మి చేసింది? బేసిక్గా
అక్కడ ఆ అమ్మాయి సంచాలకుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, రూల్స్ అనేది పెట్టుకున్నప్పుడు, రెండోసారి ఆటలో ఎంటర్ అయినప్పుడు మాకు కూడా ఆ రూల్స్ చెప్పాల్సింది, చెప్పకపోవడం వల్ల అంత ఆర్గ్యుమెంట్ జరిగింది. చెప్తే అయి ఉండేది కాదు కదా అని అర్థమైంది. కానీ గొడవ అయితే 2-3 గంటలు అయింది. తెలియదు మరి ఎన్ని గంటలు అయినాయో. మాకడే తెలిసింది టైం ఉండదు అక్కడ ఎన్ని గంటలు అయిందో. కమీడియన్స్ కి కప్పు రాదు అని ఒక డిస్కషన్ చేసావు కదా రోహిణి గారితో, అది నిజంగానేనా రాదా కప్పు? అది మా అభిప్రాయం. ఈసారి అది మారొచ్చేమో ఎవరికి తెలుసు. ఎందుకంటే రోహిణి గారు కానీ అవినాష్ గారు కానీ ఎరగాడుతున్నారు. బేసిక్గా ఎంటర్టైనర్స్ అంటే సీరియస్లీ ఎంటర్టైన్మెంట్ జోనర్లోనే చూస్తారు ఎవరైనా కానీ, నేనైనా కానీ అదే అనుకుంటా. అదే ఓపెన్ అప్ అయి క్యాజువల్గా మాట్లాడుకున్నాం, కానీ అది బయటికి ఇంత స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన పేరెంట్స్ మీరు అలా అనుకోకండి, మీకు ఉంది, ఐ మీన్ బాగా ఆడుతున్నారని చెప్పి ఎంకరేజ్ చేయడం మాలో ఇంకా ఆశలు రేగెత్తింది. పృథ్వీ కష్టమే. మీరు చెప్పలేరు కానీ విష్ణు బాగా చెప్పింది. విష్ణు ఇష్టమే అని చెప్పింది. వాళ్ళిద్దరు రిలేషన్ గురించి మీరు ఏం చెప్తారు? విష్ణుని అడిగాను నేను చాలాసార్లు, ఒక్కసారి 2 సార్లు. బట్ షీ సేస్ ఇట్స్ ఫ్రెండ్షిప్. బట్ తనకి ఇష్టం తనంటే, నో డౌట్. బట్ రిలేషన్షిప్ ఆర్ లవ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, ఇంకా చాలా టైం పడుతుంది. బయటకు వచ్చాక తెలుస్తుంది. అది ఎవరైనా అడిగితే చెప్తారు లేదు తెలియదు, కానీ మీరు చెప్తారని మేము అనుకున్నాం. ఎందుకంటే విష్ణుకి మీరంటే ఇష్టం, విష్ణుకి పృథ్వీ అంటే ఇష్టం. ఆ ఇష్టాలు కాబట్టి ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు. అదే నాకు తెలిసింది ఇంతవరకే చెప్పింది తను. అంతేనా? అంటే నేను అడిగి తనకి మీకు క్లియర్ గా తెలుస్తుంది, వాట్ ఎవర్ షీ హ్యాస్ అదే క్లియర్ గా తెలుస్తుంది బయటికి. తను మర్చిపోయింది కూడా అసలు. అబ్బాయి కూడా చెప్పాడు వచ్చాక, అంత కంటెంట్ గురించి చేస్తున్నాను. కంటెంట్ గురించి అయితే నాకు తెలియదు. అబ్బాయి గారు అయితే ఇంటర్వ్యూలో అదే చెప్పారు, నేను కంటెంట్ గురించి చేస్తున్నాను నార్మల్ అంతే అని అన్నారు. నేను విష్ణుని అడిగాను, కాకపోతే కంటెంట్ గురించి అయితే కాదు, ఆ జెన్యున్ లైక్ హిమ్ అనే చెప్పింది. బట్ అది ఎంత దూరం వెళ్తుందో అది తెలియదు. మరి డ్రెస్సులు వేసి దగ్గరుండి రెడీ చేసేంత వరకు వెళ్తుంది, మామూలుగా లేదు. అండ్ షీ లైక్స్ హిమ్ రియల్ గా. మీరు ఆల్రెడీ ఆట పట్టించారు కదా, అదే ఉందిలే బొక్కలో సెట్ అని చెప్పి, హోల్ సెట్ అవునా కదా. వస్తున్నాడు, సూపర్ ఉన్నాడు, మహారాజా వస్తున్నాడు అంటే ఏమున్నాడు అక్కడ ఎప్పుడో ఎంతకు ముందే బాగుంటాడు రెడీ చేసి, ఇంకా జోక్స్ అంతే. తర్వాత విష్ణు గురించి చెప్పండి. విష్ణు వెరీ ఇన్నోసెంట్ బై హార్ట్, విన్నదన్నట్టు మాట్లాడుతుంది. సో అది కొన్నిసార్లు పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. బట్ ఇష్టమే. బిగ్ బాస్లో ఆట ఆడేవాళ్ళు ఉంటారా, లేకపోతే ఆట ఆడించే వాళ్ళు ఉంటారా? ఆట ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇంకెలా ఆన్సర్ అంటే విష్ణు ఆట ఆడట్లేదు అంటే మీతో పోలిస్తే ఆట ఆడలేదు కూడా. ఓకే, కానీ ఎందుకు ఉంటుంది అంటే మంచితనమా, లేకపోతే కొంచెం కంటెంట్ ఇస్తుందనా, ఎట్లా? నువ్వు ఆడియన్స్ ఆర్ ఓటింగ్ కదా, నాకు ఎలా తెలుస్తుంది? నా దృష్టిలో అయితే మేబీ ఆడియన్స్ ఆర్ లైకింగ్ హర్, అందుకే ఉంచుతున్నారు అని అనుకుంటున్నా. అంటే సంబంధించిన తనకి ఆల్రెడీ నేనైతే బయట ఎక్కువ కనిపించలేదు మూవీ తర్వాత. తను ఆల్రెడీ 1 year నుంచి షోస్ చేసింది, ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు ఎవ్రీ వీక్ ఏదో ఒక దాంట్లో తను కనిపిస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అది. నాకు అట్లా మేబీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అంటారు కదా, అలాంటివి ఏమైనా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అందుకనేనా ఆవిడ చీఫ్ గా నువ్వు చేస్తావా అంటే నాకు వద్దు అంటుంది, నాకు నువ్వు వారాల తర్వాత చేస్తానులే. తనకి చీఫ్ లో చూసి భయం వేసింది తనకి. ఇంత ప్రెషర్ చెప్పేసింది కదా, ఇంత ప్రెషర్ అయితే నాకు వద్దు అని. ఫ్రీగా ఉండాలనుకుంటది బ్రెయిన్, అంత ప్రెషర్ తీసుకోలేదు తను. సరే, మీకు అంటే మీరు చాలా గొడవలు పడ్డారు ఆ అమ్మాయితో, ప్రేరణ గురించి చెప్పండి. బిగ్ బాస్ హౌస్కి ఏంటి అని అంటారా? ఐ థింక్ ఇష్టమే అనుకుంటున్నానండి, ఉండడం ఓకేనే అనిపిస్తుంది. బాగానే ఆడుతుందా ఆట? దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు సీ గేమ్ని. నా దృష్టిలో నాట్ ఓకే, బట్ అంత సెల్ఫిష్గా బిగ్ బాస్ హౌస్లో అలానే ఉండాలేమో మేబీ.